వెల్కమ్ బ్యాక్ టు రంగోయిస్ బుక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చామంతి పూలు గుచ్చుకోవడం చూపిస్తున్నానండి. నేను ఈ వీడియో చూస్తూ స్టోరీ వినేసేయండి. ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ ఒక పార్ట్ విన్నారు కదండి, అది నచ్చింది అనుకుంటున్నాను మీకు. సెకండ్ వచ్చేసి కంటిన్యూ చేద్దాం. ఈ స్టోరీ పేరు శివుని అవతారం. భూమిని దుష్టశక్తుల నుండి విముక్తి చేయడానికి విష్ణువు రాముడిగా జన్మించాలని నిర్ణయించుకున్నాడు. అతని భార్య లక్ష్మి సీతగా జన్మిస్తుంది. భూమిపై రాముడికి ఎలా సహాయం చేయాలో శివుడు ఆలోచించాడు. నేను మానవ రూపంలో జన్మిస్తే విష్ణువు కూడా మానవుడిగా పుడతాడు, కాబట్టి నేను అతనికి సరిగ్గా సేవ చేయలేను అని శివుడు అనుకున్నాడు. సేవకుడు తన యజమానికి ఎప్పటికీ సమానం కాలేడు. చాలా ఆలోచించిన తరువాత శివుడు ఒక శక్తివంతమైన కోతి రూపంలో జన్మించాలని నిర్ణయించుకున్నాడు. కోతి అనేది సరళమైన అవసరాలు మరియు సరళమైన జీవన శైలి కలిగిన నిజాయితీ గల మరియు వినయపూర్వకమైన జంతువు అని శివుడు అనుకున్నాడు. ఆ విధంగా శివుడు హనుమంతుడిగా అవతరించాడు మరియు రావణుడిని మరియు అతని దుష్ట శక్తులను రాముడు ఓడించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. రాముడు హనుమంతుని పట్ల చాలా సంతోషించి అతన్ని చిరంజీవిగా చేశాడు. అందువల్ల భూమిపై శాశ్వత జీవితాన్ని పొందే 7 అమరులలో హనుమంతుడు ఒకడు. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. సెకండ్ పార్ట్ టు బి కంటిన్యూడ్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఐ హోప్ మీ అందరికీ ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.